ప్రైజ్ లార్డ్ అందరికీ. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచుండగా ప్రభ విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభ, మారు మనసు దయచే ప్రభ, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎస్సీ గ్రంథము 55, యెషయా 55, 8-10 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుని తలంపులు ఎలా ఉంటాయండి? ఎంతో ఉన్నతమైనవి దేవుని తలంపులు. దేవుని తలంపులు మన తలంపులు ఒకటంటారా? కాదు కదా. దేవుడు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆ సమయమునందే దేవుడు మనకిస్తాడు. కానీ మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వాదములు ఇస్తానంటున్నాడు. ఎక్కువగా దేవుడు మనలను ఆశీర్వదిస్తానన్నాడు. ఎప్పుడు మన చెడు మార్గమును విడిచిపెట్టినప్పుడు, దుష్టుని తలంపులు విడిచిపెట్టినప్పుడు, అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తానన్నాడు. మనం ఎవరి వైపు చూడాలి? యెహోవా వైపు తిరిగిన ఎడల మనకి జాలి కలుగును అని అన్నాడు. జాలి చూపిస్తానని అంటున్నాడు దేవుడు మనకి. మన పాప జీవితముని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు బహుగా దేవుడు మనలను క్షమిస్తానని అంటున్నాడు. యెహోవా ఆయనను వెతికితే మనకి ఏమి దొరుకును? యెహోవా దొరుకు కాలమందు మనకి సమీపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యెహోవా మీకు దగ్గరలోనే ఉన్నాడు. యెహోవా మీ దగ్గరలోనే ఉన్నాడు, మీ సమీపంలో ఉన్నాడు. యెహోవాను దొరుకు కాలమందు మీకు వేడుకునుడి అని అంటున్నాడు. యెహోవా దొరుకు కాలమునందు మనం వెతికిన ఎడల మనకి దేవుడు దయచేస్తాడు. ఏమి దయచేస్తానన్నాడు? ఏమి విత్తాలి మన హృదయంలో? వాక్యమును మన హృదయంలో విత్తాలి. వాక్యమును విత్తితే దానిని బట్టి ప్రతిఫలం ఇస్తానని అంటున్నాడు. ఏమైతే విత్తుతామో అదే కోస్తాము అని చెప్పాడు. మనం ఏమి విత్తుతున్నాము? వాక్యము మన హృదయాలలో విత్తుచున్నామా? మనము ఒక ఇప్పుడు ఉడుపు చేలు ఉన్నాయనుకోండి, మనము వడ్లు జిమ్ముతాము. వడ్లు జిమ్మి వాటికి ఏమి పెట్టాలి? నీరు పెడితే అది మొలకెత్తి ఫలించి అభివృద్ధి చెందుతుంది. అలాగే మన హృదయంలో కూడా వాక్యం అనే విత్తనమును వేస్తే అది ఫలించి అభివృద్ధి చెంది మనకి మంచి మార్గమును చూపిస్తుంది, మంచి నడవడికను చూపిస్తుంది, మంచి ప్రవర్తనను నడిచేలా చేస్తుంది. మనం ఏమి విత్తాలి? వాక్యం అనే విత్తనమును మన హృదయంలోనే విత్తాలి. దానిని బట్టి మనకి మీ క్రియలను బట్టి మీకు ప్రతిఫలం ఇస్తానని అంటున్నాడు. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము, కానీ వేరొక పంట కొయ్యము కదా. మనం ఏం చేస్తామంటే వేసేదేమో ఒక విత్తనమును, మనం అడిగేదేమో వేరొకటి అడుగుచున్నాము. కానీ అలా కాదు కదా. ఏమి విత్తుతారో అదే కోస్తారన్నాను. మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి అని అందుకనే చెప్తున్నాడు దేవుడు. ఏమని? మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి, మీ తలంపుల వంటివి కాదు అని అంటున్నాడు. దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అదే ఇస్తాడు. ఏమి విత్తుతున్నామో అదే కోస్తాము తప్ప కానీ వేరొకటి ఇది ఏంటది? ఇది యెహోవా వాక్కు అని అంటున్నాడు. ఏమై ఉన్నది? యెహోవా వాక్కు అయి ఉన్నది. ఆకాశములు భూమి కంటే ఎంత ఉన్నతముగా ఉన్నావో, నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతే ఉన్నతముగా ఉన్నాడు. ఆకాశములు భూముల కంటే కూడా ఉన్నతముగా ఉన్నవి దేవుని వాక్యము. ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు మన ఎడల. ఆ తలంపులు మనకి వచ్చుచున్నవా? దేవుని తలంపు ఏంటది? మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. ఆకాశము కంటే ఎత్తైన స్థలంలో ఉంచాలని నేను అనుకుంటున్నాడు. ఆకాశము భూమి కంటే ఎంతో ఉన్నతమైన మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గములే మంచి మార్గములు అన్నాడు. దేవుని మార్గములే నిజమే కదా. దేవుని మార్గంలో మంచి మార్గములు, దేవుని త్రోవలే మంచి త్రోవలు. మన త్రోవలు ఏంటి? దుష్టిని మార్గములను, మళ్ళీ చెడుతనమును, ఇవి కలిగి ఉంటున్నాము తప్ప కానీ ఈ లోకపు వైపు పరిగెత్తుతున్నది కానీ మన హృదయము కానీ మన మనసు కానీ దేవుని వైపు మనము చూడట్లేదు. మనము వాక్యం అనే విత్తనమును మాత్రమే విత్తుకోవాలి. మన మార్గం మంచి మార్గమునే ఎన్నుకోవాలి. ఆయన తలంపులు ఎంతో ఉన్నతముగా ఉన్నవి. వర్షమును మహిమను ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలా భూమిని తడిపి విత్తువానికి విత్తనములను, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిరి వర్ధిల్ల చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. ఎలాగ ఉండును? వర్షము మహిమయు ఆకాశం నుండి వచ్చును. అలాగే భూమి తడిసి విత్తనములు మంచి ఆహారము అగును. వాక్యం కూడా మన హృదయంలో మంచి ఆహారముగానే ఉండాలి. మంచి విత్తనమును వలె ఉండాలి. మంచి నేలను పడిన విత్తనమును వలె
హృదయంలో మనకి నాటుకోవాలి. వాక్యం అనే విత్తనమును మన హృదయంలో విత్తుకున్న ఎడల దానిని ఫలించి అభివృద్ధి చెంది దేవుని వాక్యంలో మనం అంతకంతకు కూడా వర్ధిల్లుతాము. అంతకంతకు కూడా మనలను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. యెహోవా మార్గములే మంచి మార్గములు, దేవుని మార్గములే మంచి. మనము దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉండాలి. విశ్వాసం, మంచి ఆహారము, అది మంచి వాక్యము, మంచి ఫలములు ఫలించును. పనికిరాని తీగని ఎలాగ పారవేయబడునో మనకు హృదయంలో కూడా చెడు తలంపులు ఉన్న ఎడల దానిని పిరికి పారవేయవలెను, దాన్ని తీసి పాడవేయవలెను. మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతయు కూడా తేటగానే ఉండను. మన కన్ను ఎలా ఉన్నది ఇప్పుడు? మంచిగా ఉన్నదా, చెడ్డగా ఉన్నదా? మన కన్ను తేటగా ఉండింటే ప్రతీది కూడా తేటగానే కనిపిస్తుంది. మన హృదయం తేటగా లేనప్పుడు ఏది కూడా మన దగ్గరికి రాదు. మన హృదయం కూడా తేటగానే ఉండదు. మన హృదయం ఎప్పుడైతే మన కన్ను ఎప్పుడైతే మంచిని చూస్తుందో అప్పుడే మంచిగా ఉంటుంది. అంతేగాని మనం చెడుని చూసి మంచిని కోరుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా మంచిని, మనం ఒకవేళ ఎంత నీతి నిజాయితీ కలిగినా ఉన్నా సరే వారి స్వభావమే అలాంటిది. ఎందుకంటే వారు మంచివారు కాదు కాబట్టి అలాంటి తలంపులు వస్తున్నవి. ఒకవేళ అవతల వాళ్ళు మంచి వాళ్ళైతే మంచి తలంపులే వస్తాయి కదా. ఒకవేళ మనం చెడ్డవారం అనుకో, దేవుడే వేసుకుంటాడు కదా మనకు శిక్ష. ఎప్పుడును కూడా మనము ఎదుటి వారిని వేలెత్తి చూపితే మన వంక ఈ 4 వేలు చూపిస్తున్నాయి. అందుని బట్టి మనం ఏం చేయాలి? మంచిని మాత్రమే కోరుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి. మంచి విత్తనమును మనం ఏరుకోవాలి. మన దేవుని తలంపులనే మనం అడగాలి. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే జరిగించమని అడగాలి. నీ చిత్త ప్రకారం ఎలా ఉండునో అలాగే జరిగించమని అడగాలి. కానీ మన చిత్త ప్రకారం కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి, నమ్మకమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. వినిచుండగా ప్రభా మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ప్రభా విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా. ఇతర దేశాలు పనిచేసుకున్న ప్రతి ఒక్కరికి శక్తిని బలమును దయచే ప్రభా, ఆరోగ్యమును దయచే ప్రభా, మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను పని లేని వారికి పని దయచే ప్రభా. నేను ప్రతి ఒక్కరికి ప్రభా ఆరోగ్యమును శక్తిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను హాస్పిటల్లో ఉన్నవారిని దీవించినాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువను కనుక దయచే ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. కృంటి వారిని, గ్రుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచునైనా ప్రభా. నేను ప్రభు గత సంవత్సరం అంతా ఈ కాచి కాపాడినైనా ప్రభా. ఈ 12వ నెలలో నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. మాకంటే ధనికులు, మాకంటే అందమైన వాళ్ళు, మాకంటే డబ్బు ఉన్నవారు ప్రభా, నిన్ను ఎరిగిన బిడలో నీ యందు నిద్రించి ఉన్నారు ప్రభా. మమ్మల్ని ఇలాగ సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నేను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు ప్రభా, వారి చేతి పనులను దీవించినాను ప్రభా. ఎవరెవరైతే వాహనములు నడిపించున్నారు ప్రభా, వారు సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించబడి ఉండుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరి మనసులు మార్చమని అడుగుచున్నాను తండ్రి. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండే మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభు యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి, వినిచిన వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.